నేను మాతను, ధరణీమాతను. మహత్తరమైన అమూల్యమైన సంపదలు ఎవరు వాటికి పాత్రులో, ఎవరు శాంతికాముకులో, ఎవరు ఆదర్శప్రాయులో, ఎవరు పరుల హితము కోసమే జీవిస్తారో వారికే లభిస్తాయి. మనసులో అసూయ ద్వేషాలను నింపుకొని యుద్ధము, హింసను ఆశ్రయించిన వారు భగవంతుడి శిక్షకు గురవుతారు. అందుకే శ్రీ మహావిష్ణువు దేవతలకే అమృతమును అందించి స్వరభానును శిక్షించాడు. వాడు కపట వేషముతో అమృతం సేవించాడు. విష్ణువు స్వరభాను శిరస్సును ఛేదించి దానిని మొండెము నుండి వేరు చేశాడు. స్వరభాను శిరస్సు రాహువుగాను, మొండెము కేతువుగాను మారి నేటికి నక్షత్ర మండలమందు సంచరిస్తున్నాయి. చంద్రుడే స్వరభాను మోసమును బయటపెట్టాడు. అందుకే రాహుకేతువులు చంద్రుడిని ఈనాటికి తమ శత్రువుగానే పరిగణిస్తారు. కాని సాగర మథనానంతరం సత్యాసత్యముల మధ్య పోరాటం అంతమైనట్లేనా? నాకు అనిపించేదేమిటంటే ఈ యుద్ధం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అయితే ఈ యుద్ధం ఒక కొత్త మలుపు తిరగనున్నది. మూర్ఖులారా, నారి మీ అందరి బలహీనత. అశాశ్వత సౌందర్యానికి మోహితులై మీ లక్ష్యాన్ని మరచారు. జీవితంలో మీరేమీ సాధించలేరు. మీరు నా సమక్షాన నిలిచే అర్హతను కోల్పోయారు. ఇక మీరు దేవతలను ఏమీ చేయలేరు. వారు అమరులయ్యారు. అమరులు. ఆగండి. ఎవరు మీరు? మేము బ్రహ్మపుత్రులము, సనకాది ఋషులము. నా పేరు సత్. ఇతడు సనందుడు, సోనకుడు, అశోనకుడు. తమరాకలో ఉద్దేశం? ప్రభు ద్వార సన్నిధికి వస్తే ప్రభువు దర్శనేచ్చే తప్ప వేరే ఉద్దేశమేముంటుంది ద్వారపాలకులారా? తమరు శ్రీవారినిప్పుడు కలవలేరు. ఎందుకు కలవలేము ద్వారపాలక? ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏమంటున్నావు నీవు ద్వారపాలక? విష్ణువు విశ్రమించుటయా? ఈశ్వరునికి విశ్రాంతి అనేదే ఉండదు. సర్వేశ్వరుడే విశ్రమించిన నాడు సమస్త సృష్టి స్తంభించిపోదా? విచిత్ర బాలురులా ఉన్నారు. మరోసారి చెబుతున్నాను, వారిని మీరు కలుసుకోలేరు. ఇక మీరు వెళ్ళవచ్చు. ద్వారపాలకులారా, మేము వేడుకుంటున్నాము. మేము లక్ష్మీపతిని దర్శించాలి. మమ్మల్ని అనుమతించండి. బహుదూరము నుండి వేంచేసిన వారము. మళ్ళీ చెప్తున్నాను, వారి దర్శనం మీకు దొరకదు. మీకెందుకీ పంతం? ఓ ద్వారపాలకులారా, మీకీ అహంకారము తగదు. మీరు వైకుంఠవాసులే కావచ్చును. మీరు ద్వారపాలకులనే సంగతి మరచి అహంకారమును ప్రదర్శించుచున్నారు. మీరు మా అభిమానాన్ని దెబ్బతీసి మమ్ము నిరోధించారు. మమ్ము మా ప్రభువును కలవనీయలేదు. మీకు ఇందుకు శిక్ష తప్పదు. మేము మీకు శాపమిస్తున్నాము. మీరిరువురు రాక్షసులైపోదురు కాక. ఋషివర్యులారా, స్వాగతం, సుస్వాగతం. ప్రభు, ఈ బాల ఋషులు మమ్మల్ని శపించారు. మేము కేవలం మా కర్తవ్యాన్నే పాలించాం ప్రభు. కర్తవ్య పాలన. కర్తవ్య పాలన అంటే అర్థం నాకు, నా భక్తులకు నడుమ అడ్డుగా నిలవడం కాదు. మీరిరువురు మహాపరాధం చేశారు. అందుకు శిక్ష అనుభవించవలసిందే. జయ, విజయ, ఏ విధంగా వృక్షమును దాని శాఖల నుండి ఎవ్వరూ వేరు చేయలేరు, అదేవిధంగా నాకు, నా భక్తులకు నడుమ ఎవ్వరూ అడ్డుగా నిలువలేరు. నా దర్శనార్థులే నా సంపద విజయ. అలాగే నేను వారి సంపదను. మా ఇరువురికి పరస్పరం సమానాధికారం ఉన్నది. ఎవరైనా భగవంతునికి భక్తునికి మధ్య అవరోధంగా నిలిస్తే అవశ్యం వారు దండింపబడే తీరుతారు. ఋషివర్యులారా, తమకు విష్ణులోకంలో అవమానం జరిగినది. అందుకు స్వయంగా నేను క్షమించమని కోరుతున్నాను.
మేము ధన్యులమైనాము ప్రభు. తమ దర్శనము లభించినది. మా జీవితాలు సార్థకమైనవి. మా జీవితము యొక్క ఒకే ఒక లక్ష్యము తమ ఆరాధన, ఉపాసనే. తమ ఈ దర్శనముతో తృప్తి కలిగినది. ప్రభు, మా అపరాధాన్ని మన్నించండి. సర్వేశ్వర, ఈ శాపం నుండి మాకు విముక్తిని కలిగించండి. లేదు విజయ, అది సాధ్యం కాదు. ఋషుల శాపము ధనుస్సు నుండి విడిచిన శరము వంటిది. దాన్ని నిరోధించటం, మరలించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఋషివర్యులారా, నేను తమర్ని కోరుకుంటున్నది తమరి శాపము నుండి విముక్తి కలిగించమని కాదు. ఈ మూర్ఖులు అపరాధం చేశారు, అందుకు దండనకు పాత్రులే. కాని ఈ దండన ఎంతకాలం అనుభవించాలో నాకు సెలవీయండి. తమ శాపము నుండి విముక్తి పొందటానికి మార్గమే లేదా? ఉన్నది సర్వేశ్వర. మా శాపము నుండి విముక్తి పొందడానికి ఒకే మార్గమున్నది. తమ ద్వారపాలకులైన జయుడు, విజయుడు మా శాప కారణముగా 3 సార్లు రాక్షసులుగా జన్మనెత్తవలసి ఉన్నది. 3 జన్మలలోనూ మీతో వైరానికి తలపడతారు. ఆ 3 జన్మలలోనూ మృత్యువు తమ చేతులలోనే వారికి ప్రాప్తిస్తుంది దేవా. మొదటి జన్మములో జయుడు, విజయుడు హిరణ్యాక్షుడుగాను హిరణ్యకశిపుడుగాను జన్మను పొందగలరు. ఆపై తమ చేతిలోనే మరణిస్తారు. జయుడు, విజయుడు కుంభకర్ణ రావణులుగా తదుపరి జన్మించి రామావతారములో తమ చేత మరణాన్ని పొందుతారు. 3వ జన్మములో వీరు దంత శిశుపాలురుగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో మరణిస్తారు. అప్పుడు వీరికి శాప విముక్తి కలుగుతుంది. హే సర్వేశ్వర, తమకు జయము జయము. త్రిలోకనాథ, తమకు శతకోటి ప్రణామములు. ఋషివర్యులారా, తమ శాపాన్ని మేము శిరసా వహిస్తున్నాం. మేము తమ శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాం. ఇక విముక్తి కోసం నిరీక్షిస్తాం. నేను మాతను, ధరణీమాతను. సనకసనందనాదుల శాప ప్రభావము వలన జయ విజయులు విష్ణులోకమును విడిచిపెట్టవలసి వచ్చినది. వారు తమ పదవులు చూసుకొని గర్వాంధులైనందునే వారికి ఈ శాపము కలిగినది. విష్ణులోకములో ద్వారపాలకుల పదవులను చూసుకొని వారు తాము ఋషులు, దేవతల కంటే అధికులమని గర్వించారు. తమ పదవులను చూసుకొని అతిశయంతో మిడిసిపడితే, అధికారమును దుర్వినియోగం చేస్తే ఎవరికైనా ఏ యుగమునైనా అందుకు శిక్ష లభించి తీరుతుంది. సనకాది ఋషుల శాపము వల్ల తొలి జన్మలో జయుడు కశ్యపుడి పత్ని దితి గర్భమున హిరణ్యాక్షుడుగాను, విజయుడు అతడి అనుజుడు హిరణ్యకశిపునిగాను జన్మించారు. ఈ 2 సోదరులు మహాబలవంతులు, మహాశక్తిశాలురు. అంతకు మించి గర్వాంధులు, క్రోధావేశపరులు, క్రూరులు. ఆ సోదరద్వయం అన్ని రంగాలలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. కాచుకో!
विष्णु पुराण